ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజంగానే నువ్వు తప్పు చేస్తుంటే నేను నిన్ను సమర్థించేదాన్నే కాదు. నువ్వు నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నానత్తయ్యా అని చెప్పినప్పుడే నేను అర్థం చేసుకున్నాను. నువ్వు 2 రోజుల సమయం కావాలన్నప్పుడు అరే ఇచ్చిన సమయానికి ఎలా వస్తావా అని ఎదురుచూశాను. ఇంట్లో చిన్న చిన్న సమస్యలొచ్చాయి. అప్పుడు నీ మీద నాకు నిజంగానే కోపం వచ్చింది. అలాంటి టైంలో నువ్వు ఇంట్లో లేనప్పుడు నాకు బాధగా కూడా అనిపించింది. కానీ ఎప్పుడైతే పార్థు నువ్వే పని మీద వెళ్లావో చెప్పినప్పుడు నేను ఆలోచించాను. ఒక జీవితాన్ని నిలబెట్టడానికి నా కోడలు వెళ్ళింది అని చాలా ఆనందపడ్డాను. ఇచ్చిన మాట ప్రకారం రాలేనందుకు నువ్వెంత బాధపడుతున్నావో కూడా నేను ఆలోచించగలను. అన్నయ్య నాతో మాట్లాడినప్పుడు నేను అదే మాట చెప్పాను. నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు నీ మీదెందుకు కోపం వస్తుందో చెప్పు. నువ్వు ఆ ఇంటి కూతురువైనా నా ఇంటి మనిషివి. ఇప్పుడు నువ్వు ఓడిపోతే అది నా కుటుంబమే ఓడిపోయినట్టవుతుంది. అది నేనెందుకు ఒప్పుకుంటాను? అందుకే నీకు సాయంగా కార్తీక్ని పంపించాను. అదే అత్తయ్య, మీ పెద్ద మనసు నేను అర్థం చేసుకోలేక నాలో నేనే ఎంతో బాధపడ్డాను. లేదు భాను, నేను కూడా ఒక ఆడదాన్ని. ఒక ఆడపిల్ల జీవితం ఇలా అయినప్పుడు అందరితోనూ ఆ విషయాన్ని చెప్పలేము. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలాంటి మాట అంటారో ఎవ్వరం ఊహించలేము. బాధలో ఉన్న వాళ్ళకి చిన్న మాట తగిలినా సరే అది బాధని మరింతగా పెంచుతుంది. అందుకే నువ్వు ఈ విషయాన్ని పంచుకోలేకపోయావని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో భాను, అభిరామ్ ఇలా మారుతాడని చెప్పి మేమెవరూ ఊహించలేదు. అనసూయ కూడా నాకు ఈ విషయం చెప్పలేకపోయింది అంటే తను ఎంత సిగ్గుపడుతుందనేది నేను అర్థం చేసుకోగలను. కానీ అభిరామ్ చెడ్డవాడు కాదు. వ్యసనాలకి అలవాటు పడి మూర్ఖుళ్లా మారిపోయాడు. తప్పకుండా నువ్వు కార్తీక్ కలిసి వాడికి బుద్ధొచ్చేలా చెయ్యండి. వైశాలి జీవితాన్ని నిలబెట్టండి. చూడు, నా సాయం ఏమన్నా కావాలి అంటే మొహమాట పడకుండా నన్ను అడుగు. నువ్వింకేం ఆలోచించుకో. నువ్వు చేసేది మంచి పనైనప్పుడు దానికి సమయం కావాలి. మా అందరి సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. రే కార్తీక్, భాను నువ్వు త్వరగా పని ముగించుకొని ఇంటికొచ్చేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాగుందాంటీ, భానుని మీరు ఏం చేసినా కూడా క్షమించేస్తున్నారు. భాను గొప్పదని మీరు కూడా కార్తీక్ లాగే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది నాకు నచ్చలేదు. ఏమి పిడక, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుంది బామ్మ, బయటికి వెళ్తున్నాను. నాకు అర్థం కావడం లేదే. కుక్క సంతకి తిరిగినట్టు ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు? ఏదైనా పనుంటే ఒకేసారి చూసుకురాలేవా? ఇలా వస్తున్నావు అలా వెళుతున్నావు, ఇలా వస్తున్నావు అలా వెళుతున్నావు. అయినా అంత పని నీకే ఉందే, అదేంటో చెప్పు. ఏంటి బామ్మ అలా అంటావు? ఏదో ప్రశాంతత కోసం బయటికి వెళ్తున్నానంతే. పనేంటో చెప్పమంటే ప్రశాంతత అంటున్నావు? మాటికి మాటికి పొంతనే లేదు. మొహంలో కంగారు కనపడుతుంది. కొంప తీసి మళ్ళీ ఏవైనా తప్పు చేస్తున్నావా? తప్ప నేనా? చిచి, నేనేం తప్పు చేయట్లేదు. అలాంటి అవసరం నాకేం లేదు. బయటికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వెళ్తున్నాను. తప్పంటే చెప్పండి, ఇంట్లోనే కూర్చుంటాను. ఇది మీ ఇల్లు, మీ ఇష్టం కదా. నీలిమా, అమ్మమ్మతో ఎలాగైనా మాట్లాడేది? నీ మంచి కోసమే కదా తను అడిగింది. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకన్నిసార్లు తిరుగుతావు అని. దానికంత సీరియస్ అవ్వడం ఎందుకు? అదిగో, నీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళు, అంతేకాని దీనికి మంచి ఏంటో తెలిస్తేనే కదా ఇది మనకి మంచిగా సమాధానం చెప్పడానికి. ఎప్పుడూ వంకరగానే ఆలోచిస్తుంది. అయినా దీని గురించి నాకెందుకు? ఎక్కడికి పోతుందో పొమ్మను. పూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం
ఎవరండి మీరు? నా సంగతేం కానీ మీ డాడీ ఎక్కడున్నారు? లోపలున్నారు. ఇంతకీ మీరెవరు? చెప్పాను కదా నా సంగతి నీకు అనవసరమని. వెళ్ళి మీ డాడీని పిలు. మీరేంటి మా ఇంటికి వచ్చారు? మరేం చేయమంటారు డాక్టర్ గారు? మీ ఫోన్ ట్రై చేస్తుంటే రింగ్ అవుతున్నా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కోసారి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? హాస్పిటల్కి వస్తే సరిపోయేది కదండి. ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు నాతో రావాల్సిన అవసరం చాలా ఉంది. అర్జెంటుగా వెళ్ళాలి. పదండి. నేనా? ఎక్కడికి? మీరు ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేశారు కదా, ఆ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటో అన్నది మీరు ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు తన పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, సో మీరు వెంటనే రావాలి. సరే, మీరు బయట వెయిట్ చేయండి, నేను వస్తాను. వెయిట్ చేసేంత టైం లేదండి, మీరు వెంటనే రావాలి. ఏంటండి ఇది? నాకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా, టైం ఇవ్వాలి కదా. చూడండి, మీ టైం డిస్టర్బ్ చేయడానికి నేను రాలేదు. అక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగోలేదు. ఒక డాక్టర్గా మీరే ట్రీట్మెంట్ చేయాలి, అందుకే వచ్చాను. పరిస్థితి అర్థం చేసుకుంటే మంచిది. సరే, ఒక్క నిమిషం ఆగండి, డ్రెస్ మార్చుకొని వస్తా. వెళ్దామా? పదండి. ఎవరు మమ్మీ ఈవిడ? డాడీతో అలా మాట్లాడుతుందేంటి? తెలీదమ్మా, చెప్పారు కదా ఏదో పేషెంట్ అని అంటున్నారు కదా. ఎంత పేషెంట్ అయితే మాత్రం మరీ అలా మాట్లాడాలా? నేను డాన్స్ చేస్తుంటే వచ్చి సిస్టమ్ కూడా ఆపేసింది. కొంతమంది అంతేనమ్మా, వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు తప్ప ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో వాళ్ళకి సంబంధమే ఉండదు. ఈవిడ కూడా అలాంటి మనిషియే ఉంటుంది. సరే గాని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నువ్వు వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. అలాగే మమ్మీ. నేను నిన్ను కొని భానుకి ఇచ్చినప్పుడు ఎన్నో కలలతో ఇచ్చాను. ఆ రోజు భాను నిన్ను చూసి ఎంతో థ్రిల్గా ఫీల్ అయింది. మా ఇద్దరి మనసులు కలిసినట్టుగానే నువ్వు మమ్మల్ని కలుపుతావు అనుకున్నాను. కానీ ఇంతలోనే భాను ఇలా ఇక్కడికి వచ్చేసింది. అక్కడ నేను ఒంటరిని అయిపోయాను. ఇక్కడ భాను మాత్రం ఒంటరిగా కాకుండా నా హార్ట్ని ఇలా తీసుకొచ్చేసింది. అందుకే నేనే వచ్చేసా. అదేంటండి, మీ హార్ట్తో మీరే మాట్లాడుకుంటున్నారు? నా హార్ట్ని నా దగ్గర ఉంచకుండా నీతో తెచ్చేసుకున్నావు కదా, అందుకే ఆ జ్ఞాపకాలేవి అని అడుగుతున్నాను. బాగుందండి. జ్ఞాపకాలు అడగకూడదు, దాచుకోవాలి. అందుకే నేను నా గుండెల మీద పెట్టుకుని దాచుకున్నాను. నువ్వు స్వార్థపరురాలివి బాను. నా హార్ట్ నువ్వు తీసుకొచ్చేసావు, కానీ నీ హార్ట్ నాకివ్వకుండా నీ దగ్గర దాచేసుకున్నావు. నేనే మీరైనప్పుడు నా గుండె వేరుగా ఎందుకుంటుంది? మీ గుండె చప్పుడులో ఉంటుంది. నేనెప్పుడు మీ గుండెల్లోనే ఉంటాను. సరే గాని నువ్వేంటి వాటర్ బాటిల్తో వచ్చావు? అదేంటి అలా అడుగుతారు? మీకు మధ్యరాత్రిలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉంది కదా. ఏంటి బాను, ఏమీ తెలియనట్టు అంటున్నావు? అసలే రాత్రి, పైగా బయట పున్నమి వెన్నెల విరిసింది. మరి ఇలాంటి సమయంలో నువ్వు అలా వాటర్ బాటిల్తో వస్తే ఎలా? కొత్తగా కవిత్వం బాగానే చెప్తున్నారు, కానీ ఇంతకీ దేని గురించి అడుగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అది చెప్పండి. ఏంటి బాను, నిజంగా నీకు తెలీదా? లేదంటే నాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? ఈ హార్ట్ నీకు ఇచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పావు, గుర్తుందా? సాయంత్రం తొందరగా ఇంటికి రండి, మీకు మంచి బహుమతి ఇస్తానని చెప్పావు. కానీ ఇవ్వకుండానే వచ్చేసావు. ఇప్పుడు నువ్వు పాల గ్లాస్తో వస్తావని ఆశపడ్డాను బాను. ఆశ దోశ అప్పడం వడ, ఇప్పుడు అలాంటివేం కుదరవు. ఎందుకు కుదరదు? ఇంకా దూరం ఎందుకు? మనం దగ్గర అవ్వాలి కదా, ఒక్కటవ్వాలి కదా. నాకు అలానే అవ్వాలనుందండి, మీతో జీవితాన్ని పంచుకోవాలనుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి వేరు. వైశాలి అభిరామ్ కలిసాకే మనిద్దరం కలవాలి. దయచేసి కాదనకండి. నేను ఊరికే జోకేశాను బాను. ఈ పరిస్థితి ఏంటో నాకు తెలిసినప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాను? నీతో ఇంత సరదాగా మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే అలా మాట్లాడాను.
ఇది నిజం అనుకుని నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. లేదండి, మీరు నా విషయంలో ఎప్పుడూ అపార్థం చేసుకోరని నాకిప్పుడు అర్థమైంది. ఒక భర్తగా మీరు నాకెప్పుడూ అండగా నిలిచారు. కానీ ఒక భార్యగా మీకు ఇవ్వాల్సిన సంతోషాన్ని నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మాటిస్తున్నాను, రేపు వైశాలిని అభిని కలిపాక తప్పకుండా మీరు కోరుకున్న గిఫ్ట్ మీకు ఇస్తాను. డాక్టర్, ఏంటిది? ₹1,00,00,000 మీకు ఇచ్చాను కదా, నాకు కావాల్సిన ఫేవర్ చేశారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత నా ఫోన్ కూడా ఆన్సర్ చేయరని నేను కళ్ళు కూడా ఊహించలేదు. చూడండి, ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఎంక్వైరీ వస్తుందో తెలీదు. ఒక కేసు డీల్ అయిపోయాక నేను వాళ్ళ నెంబర్లు లిఫ్ట్ చేయను. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా ఎంక్వైరీ జరిగిందనుకోండి, ఫస్ట్ పోలీసులు తీసేది కాల్ డేటాని. ఆ కాల్ లిస్ట్లో మీరు నాతో ఎక్కువసార్లుగా మాట్లాడినట్టు తెలిస్తే వాడికి అనుమానం వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా నేను ఇలాంటి పనులు చేయను. పర్వాలేదే, నేనే తెలివైన దాన్ని అనుకున్నాను. మీరు నాకన్నా తెలివైన వారు. కానీ నేను కూడా ఈ విషయం మీకు ఫోన్లో చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా ప్లాన్ చేయటం నా స్పెషాలిటీ. జస్ట్ మీరెక్కడున్నారో తెలుసుకోవటానికి మాత్రమే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కూడా మీరు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి, మా మావయ్య సఫర్ అవుతూ ఉంటాడు. పదండి. మావయ్య, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఒక పక్క ప్రాణం పోతోంది. లేదు మావయ్య, ఈ డాక్టర్ అతి తెలివితో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఈయన ఎక్కడున్నారో తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టింది. డాక్టర్ గారు వచ్చారుగా, ఇంక నీకేం కాదు. టైం అయిపోతుంది. నా మొహం ఏం చూస్తారు? ట్రీట్మెంట్ చేయండి. సరే. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయాలంటే నా ఫీజు ఎంత ఇస్తారు? అదేంటి డాక్టర్, ₹1,00,00,000 ఇచ్చాను కదా, మళ్ళీ కొత్తగా ఫీజు అడుగుతున్నారేంటి? ₹1,00,00,000 ఇచ్చింది బతికున్న మీ మావయ్య చచ్చిపోయాడని చెప్పినందుకు, అంతేగాని మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి కాదు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను మేడం. అందుకే గవర్నమెంట్ డాక్టర్నైనా నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇప్పుడు ఫీజు ఇస్తాను అంటేనే ట్రీట్మెంట్ చేస్తాను. నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే నేను చెప్పిన అబద్ధం నిజమవుతుంది. ఏం చేద్దాం? ₹1,00,000 ఇస్తాను, ఓకేనా? 1,00,000 అంటే లక్షణంగా ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే. డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదు కదా? చూడండి, మీకు జరిగింది సర్జరీ. అది పూర్తిగా తగ్గే వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయినా ఒక్కరోజు కూడా మందు తాగకుండా ఉండలేకపోవడం చాలా బ్యాడ్ హ్యాబిట్. ముందు అది కంట్రోల్ చేసుకోండి. ఒక్కరోజు తాగకుండా ఉండలేకపోవడం కాదు, నేను జైల్లో గత 6 నెలలుగా ఉన్నాను. అక్కడ ఒక్కసారి కూడా మందు ఇవ్వలేదు. బయటికి రాగానే మందు తాగకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. అందుకే కక్కుర్తి పడి తాగేశాను. మీ కక్కుర్తికి పనిష్మెంట్ ఎలా ఉందో అర్థమైంది కదా. దెబ్బ తగిలినంత ఈజీ కాదు మానడం అంటే. సర్జరీ అయింది కదా, అది పూర్తిగా నయం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అంతవరకు మేము ఇచ్చిన మందులు వేసుకోవాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన మందు ఇష్టం వచ్చినట్టు తాగకూడదు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, కాస్త మత్తుగా ఉంటుంది, పడుకోండి. పొద్దున కల్లా రికవరీ అవుతుంది. ఇక మీ మావయ్యకి ఏం భయం లేదు. ఈ రాత్రంతా హ్యాపీగా పడుకుంటారు. పొద్దున్న లేచాక టిఫిన్ పెట్టి ఆ టాబ్లెట్స్ వేయండి. ఒక వారం రోజులు ఇదే కోర్సుని కంటిన్యూ చేయండి.
తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక్కడ క్యాబ్ దొరుకుతుందో దొరకదో మీరే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చూడండి డాక్టర్, మా దగ్గర ₹1 కోటి తీసుకున్నారన్న కృతజ్ఞత మీకు కొంచెం కూడా లేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయమంటే కరెక్ట్గా కాటన్ చేత్తో పట్టుకొని ట్రీట్మెంట్ చేయాలి అంటే నాకు ఎంత ఇస్తారు అని అడిగారు. అవసరం నాది కాబట్టి ₹1000 పోయేదానికి ₹1,00,000 ఇస్తానన్నాను. అప్పుడే మీరు ట్రీట్మెంట్ కూడా చేశారు. సో మా మావయ్య లేచి తనకి బాగుందని చెప్పే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. ఒరే అభి, ఈ రెండో పెళ్ళేంట్రా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. అమ్మా బాను, అసలు వీడు ఆగమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఈ బాను తన వల్ల పని అవడం లేదని తన భర్త సాయం తీసుకుని మరీ వచ్చింది. ఈ జంట కనుల పంటగా మన ఇంటికి వచ్చారు కదా, ముందు వాళ్ళేం చెప్తారో విందాం, తర్వాత నువ్వు చెప్పొచ్చులే, చాలా టైం ఉంది కదా. చూడబ్రామ్, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. వైశాలి చాలా మంచి అమ్మాయి, తనను వింతలా బాధ పెట్టకూడదు. అయినా ఎంతో మంచిగా ఉండే నువ్వు ఇలా మారిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరొకసారి ఆలోచించు. భార్యని కన్నీరు పెట్టించిన వాడు బాగుపడ్డు. అదే తనను అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక డబ్బంటావా, అది ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు. డబ్బు గురించి నిజంగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవడం మంచిది కాదు. లెక్చర్ చాలా బాగుంది. మా వదిన గారు రాసిచ్చారా లేక మీరే ప్రిపేర్ అయ్యారా? అయినా ఇంకా మా అంటున్నావేంటి? మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు కదా. సో బాను, కార్తీక్ మీరు నాకు జస్ట్ తెలిసిన వారంతే. మన మధ్య ఎలాంటి బంధం లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నా పెళ్ళి. మిమ్మల్ని పిలవకూడదు అనుకున్నాను, కానీ మీరు వచ్చారు కాబట్టి మాట చెప్పడం మంచిదని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అభిరామ్? ఇప్పుడు నువ్వు చేసిందే తప్పు అంటుంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుస్తుందా? అభిరామ్, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ఆలోచించి చూడు, మంచి పని అయితే బాగుంటుంది. తొందరపడి నువ్వెలాంటి నిర్ణయం తీసుకోకు. నిన్ను వేడుకోవడానికి మేమిద్దరం కలిసొచ్చింది. ఒరే, ఆ జంట వచ్చి నిన్ను బతిమలాడుతుంది కదరా, కనీసం వాళ్ళ మాటైనా వినరా? అమ్మగా నేను ఎంత చెప్తున్నా నువ్వు నా మాట పట్టించుకోవడం లేదు కదా. కనీసం నిన్ను అభిమానించే వాళ్ళు చెప్తున్న మాటని చెవికెక్కించుకోరా. ఏంటమ్మా, ఈ జంటను చూసి నువ్వు మురిసిపోతున్నావా? ఏం కార్తీక్, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా లేక కొత్తగా నటిస్తున్నారా? పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా మీరిద్దరూ భార్యాభర్తలుగా అందరి ముందు ఉంటున్నారు, కానీ నిజమైన భార్యాభర్తలుగా బతకడం లేదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. విడివిడిగా ఉంటున్న మీరు విడిపోయిన మమ్మల్ని కలపడానికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. అయినా నేను మాట వినను అని బానుకి చెప్పాను కదా, ఆ విషయం మీకు చెప్పలేదా? ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం నేను వింటాననుకుంటున్నావా? చూడబ్రామ్, నా మాటే కాదు, మా అమ్మ కూడా తన మాటగా నీకు చెప్పమంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, అది ఆవిడ అభిప్రాయం. చాలా బాగుంది కార్తీక్. తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి మీ దగ్గర ఉంది. కట్టల కట్టల డబ్బు మీ ఇనపెట్లో మూలుగుతుంది. అందులో 50 లక్షలు ఇవ్వడానికి మీకెవరికి మనసు రావడం లేదు. నీతులు చెప్పడానికి మాత్రం ముందు బాను వచ్చింది, తర్వాత నువ్వు వచ్చావు, ఇప్పుడు మీ అమ్మగారు అంటున్నారు. మీ అందరికీ నేనేం బానిసని కాదు మీ మాటలు లెక్క చేయడానికి. ముందు మీ కాపురం సరిదిద్దుకోండి, తర్వాత నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోండి. నా జీవితం నా ఇష్టం, నన్ను వదిలేయండి. ఈ రోజు జరిగే నా పెళ్లిని మీరిద్దరే కాదు కదా, మిమ్మల్ని పంపించిన మీ అమ్మ కూడా ఆపలేదని చెప్పండి. వెళ్ళండి. ఏంట్రా వాగుతున్నా? నీకు మాటలతో చెప్తే వినవారా? నీ సంగతి చెప్తాను. నిన్ను
ఈరోజు మధ్యాహ్నం నా పెళ్లి, అది కూడా ఎక్కడో తెలుసా? ఎవరితోనో తెలుసా? సో నా పెళ్ళి ఆపడం మీ ఎవరి తరం కాదు. వాళ్ళకన్నీ తెలిసి ఒప్పుకున్నారని అభిరామ్ చెప్తున్నాడు కదా. మరన్నీ తెలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ పెళ్లిని ఎందుకు ఆపుతారు? పెళ్లి ముహూర్తానికి ఇంకా 2-3 గంటల సమయం మాత్రమే ఉన్నప్పుడు మనమేం చేయగలుగుతాం భాను?